పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం. యేసు ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈరోజు తల్లి శ్రీ సభ పరమ పవిత్ర క్రీస్తు శరీరక్తముల మహోత్సవాన్ని కొనియాడుచున్నది. దీనిని మనం దివ్య సప్రసాద మహోత్సవము అని అంటాము. ఈ మహోత్సవం రోజున ప్రభు అయిన దేవుడు బైబిల్ గ్రంథము నుండి మనందరితో 3 దివ్య గ్రంథ పఠనాల ద్వారా మాట్లాడుచున్నాడు. మొదటి పఠనము ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 2-3 వచనములు మరియు 14వ వచనము నుంచి 16వ వచనం వరకు. రెండవ పట్టణము కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయము 16-17 వచనాలు. స్వార్థ పట్టణము యోహాను స్వార్థ 6వ అధ్యాయము 51వ వచనము నుంచి 58వ వచనం వరకు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, మీ అందరికీ దివ్య సత్ప్రసాద మహోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. ఈరోజు తల్లి శ్రీ సభ దివ్య సత్ప్రసాద మహోత్సవాన్ని కొనియాడుచున్నది. ఈ దివ్య సత్ప్రసాదము మన క్రైస్తవ జీవితానికి గుండె వంటిది. ఈ దివ్య సప్రసాదము మన క్రైస్తవ జీవితానికి ఓ శిఖరము వంటిది. ఈ దివ్య సత్ప్రసాదము మన క్రైస్తవ జీవితానికి మూలము. దివ్య సత్ప్రసాదము అనగా యేసుక్రీస్తు ప్రభుని శరీరము, యేసు ప్రభుని రక్తము. చరిత్రలో దివ్య సత్ప్రసాద మహోత్సవాలు గూర్చి మనం చాలా విన్నాం. ఆ దేశములో, ఈ దేశములో, ఈ ప్రాంతములో, ఆ ప్రాంతములో జరిగినటువంటి దివ్య సత్ప్రసాద అద్భుతాలు తల్లి శ్రీ సభ అంగీకరించినవి చాలా ఉన్నాయి. అందులో ఒకటి ఈ మధ్య కాలంలోనే కేరళ రాష్ట్రంలో జరిగినటువంటి ఒక దివ్య సప్రసాద అద్భుతం యథార్థమైనటువంటి అద్భుతమని 2025వ సంవత్సరంలో తల్లి శ్రీ సభ ప్రకటించింది. కేరళ రాష్ట్రములో ఉన్న విలక్కనూర్ అనే విచారణలో 2013వ సంవత్సరం నవంబర్ నెల 15వ తారీఖున ఆ విచారణ గురువు ఫాదర్ థామస్ పతికల్ దివ్య పూజ బలిని సమర్పిస్తున్న సమయంలో నడిపూజలో దివ్య సప్రసాదాన్ని పైకెత్తినప్పుడు ఆ దివ్య సప్రసాదములో ఒక చిన్న మచ్చ ఒకటి కనిపించింది. కొద్ది క్షణాలలోనే ఆ దివ్య సత్ప్రసాదంలో కనిపించినటువంటి ఆ చిన్న మచ్చ యేసు ప్రభుని యొక్క ముఖరూపముగా మారింది. ఆ సంఘటనను గమనించినటువంటి విచారణ గురువు ఫాదర్ థామస్ పతికల్ ఆ దివ్య సత్ప్రసాదాన్ని చాలా పవిత్రంగా భద్రపరిచారు. ఆ సంవత్సరము నుండి ఆ దివ్య సప్రసాదం మీద చాలా ధార్మిక శాస్త్రీయ పరిశోధనలు జరిగాయి. ఈ ధార్మిక శాస్త్రీయ పరిశోధనలు విదేశాలలో జరిగాయి, అలాగే మన భారతదేశంలో కూడా జరిగాయి. విదేశాలలో జరిగినటువంటి ఆ శాస్త్రీయ ధార్మిక పరిశోధనల ఫలితం
ఈ భారతదేశంలో జరిగినటువంటి ఈ ధార్మిక శాస్త్రీయ పరిశోధనలు చెప్పిన సత్యము ఒకటే. ఆ దివ్య సప్రసాదములో ఏర్పడినటువంటి యేసు ప్రభుని యొక్క ముఖరూపం ఏదో బయటి నుంచి తీసుకుని వచ్చినటువంటి పదార్థాల వలన ఏర్పడినది మాత్రం కాదు అని వారు రుజువు చేశారు. అప్పుడు 2025 సంవత్సరంలో శ్రీసభ అధికారపూర్వకంగా ఈ అద్భుతాన్ని దివ్య సత్ప్రసాద అద్భుతంగా ప్రకటించారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభు స్వయముగా దివ్య సప్రసాదములో ఉంటున్నాడు అని చెప్పటానికి గుర్తే చరిత్రలో జరిగినటువంటి దివ్య సప్రసాద అద్భుతాలు. అప్పము యొక్క రూపము మారకపోయినా, అప్పము యొక్క రంగు మారకపోయినా, అప్పము యొక్క రుచి మారకపోయినా యేసుక్రీస్తు ప్రభు స్వయముగా ఆ దివ్య సప్రసాదములో ఉంటూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా దివ్య సప్రసాదములో ఉంటున్నారు కాబట్టి ఆ దివ్య సప్రసాద ప్రభుని మనం చాలా భక్తి ప్రభక్తులతో, చాలా గౌరవ మర్యాదలతో ఆ ప్రభుని మనం స్వీకరించాలి. ఏదో ఒక ఆచారప్రదముగా స్వీకరించడం కాదు. ఆ దివ్య సప్రసాదమును మనం స్వీకరించినప్పుడు ఈ భూమి ఆకాశాలను, ఈ సూర్యచంద్ర నక్షత్రాదులను కలగజేసినటువంటి ఆ దేవుణ్ణి స్వయముగా మనం కలుసుకుంటున్నాం. నిన్ను నన్ను సృష్టించిన దేవుడు నీ కోసం, నా కోసం కలువరిగిరిలో తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని అర్పించిన ఆ దేవుడు ఈ దివ్య సప్రసాద రూపములో మనలోనికి వస్తున్నాడు. అందుకని దివ్య సప్రసాదాన్ని స్వీకరించినప్పుడు కానీ, స్వీకరించే క్రమంలో కానీ చాలా భయభక్తులను మనం ప్రదర్శించాలి. గౌరవ మర్యాదలతో మనం స్వీకరించాలి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనములో శతాధిపతి యేసు ప్రభుతో ఇలా అన్నాడు, ప్రభు, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను యోగ్యుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా చాలు నా సేవకుడు స్వస్థత పొందుతాడు అని. ప్రభువుని స్వయముగా మనం స్వీకరించే యోగ్యత మనకు లేకపోయినా, ఆ ప్రభువు మన పట్ల చూపించేటువంటి ఆ ప్రేమ వలన ఆయన మనలోనికి వస్తూ ఉన్నాడు. 14వ అధ్యాయము 22వ వచనము నుంచి 24వ వచనం వరకు మనం చదివితే అక్కడ కడరాత్రి భోజనములో యేసుక్రీస్తు ప్రభు అప్పమును తీసుకుని, ఇది నా శరీరము, మీరు భుజించండి అని అన్నాడు. ఇది నా శరీరము అన్నాడే గాని ఇది నా శరీరము అని అనుకోండి అని అనలా. ఇది నా శరీరం అన్నాడంటే ఆ అప్పము ఆయన శరీరముగా మారింది అని అర్థం. ఆ కడరాత్రి భోజనములో పాత్రలో ద్రాక్షారసం పోసి, ఇది అనేకుల పాప పరిహారార్థము చిందింపబడనున్న నా రక్తము అని అన్నాడు. అంతేగాని నా రక్తము అని అనుకోండి అని అనలా. ఇది నా రక్తము అన్నాడంటే ఆ పాత్రలో పోసినటువంటి ఆ ద్రాక్షారసం ఆయన రక్తముగా మారింది అని అర్థం. అనగా యేసుక్రీస్తు ప్రభు తన శరీరాన్ని, తన రక్తాన్ని మనకి ఇచ్చాడు. తన శరీరాన్ని, తన రక్తాన్ని మన ఆత్మీయ ఆహారముగా ఇవ్వటం ద్వారా యేసు ప్రభు పాపాత్ములమైనటువంటి మన పట్ల తనకున్నటువంటి ప్రేమను ప్రదర్శించాడు, వ్యక్తం చేశాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ దివ్య సప్రసాదం యొక్క గొప్పతనాన్ని 7 విషయాల ద్వారా ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెంబర్ 1, దివ్య సత్ప్రసాదము
దేవుని యొక్క అపార ప్రేమకు గుర్తు. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనము, నేనే జీవాహారమును, నా వద్దకు వచ్చువాడు ఎన్నడను ఆకలిగొనడు. దేవుడు నిన్ను నన్ను మనందరినీ ఎంతగా ప్రేమిస్తున్నాడో అని చెప్పే సత్యమే దివ్య సత్ప్రసాదం. ఆయన ఏదో కేవలం నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే మాటలతో మాత్రం చెప్పలా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని కేవలం ఏదో బోధించలా. కానీ నిన్ను నన్ను మనందరినీ ప్రేమిస్తున్నాడు అని తన క్రియల ద్వారా ఆయన చూపించాడు. ఆయనే మన ఆత్మలకు జీవాహారముగా మారటం ద్వారా నిన్ను నన్ను మనందరినీ ప్రేమిస్తున్నాడు అని చెప్పాడు. అందుకని దివ్య సప్రసాదం దేవునికి మన పట్ల ఉన్నటువంటి ప్రేమకు గుర్తు. ఈ విషయాన్ని చిన్న ఉదాహరణ ద్వారా మనం తెలుసుకుందాం. ప్రతి తల్లి తన బిడ్డను ఎంతగా ప్రేమిస్తుందో మనందరికీ తెలుసు. బిడ్డ ఆకలితో ఉన్నాడు అని తెలిస్తే ఆ తల్లి అన్నం పెట్టకుండా ఉండదు. బిడ్డ ఆకలితో ఉన్నాడు అని తెలిస్తే తాను తినకపోయినా తన కడుపును కట్టుకుని కూడా బిడ్డకు అన్నం పెడతాది. బిడ్డ హాస్టల్లో ఉన్నాడని అనుకుందాం. బిడ్డ హాస్టల్లో ఉన్నప్పటికీ ఆ బిడ్డ ఏం తింటున్నాడో అని ఎప్పుడూ తల్లి ఆలోచన చేస్తూనే ఉంటుంది. ఒక్కసారి బిడ్డ సెలవులకి ఇంటికి వస్తున్నాడు అని తెలియగానే ఆ బిడ్డకి ఇష్టమైనటువంటి ఆహారం అంతా కూడా సిద్ధం చేసి బిడ్డకి అన్నం పెడతాది. ఆ తల్లి తయారు చేసినటువంటి ఆ ఆహారాన్ని ఆ బిడ్డ భుజిస్తున్నప్పుడు ఆ తల్లి ప్రేమను ఆ బిడ్డ అనుభవిస్తాడు. ఆ తల్లి ప్రేమ ఆ బిడ్డ హృదయాన్ని తాకుతుంది. అలాగే యేసు ప్రభు నిన్ను నన్ను మనందరినీ కూడా ప్రేమిస్తున్నాడు కాబట్టి మన ఆత్మలకు ఆహారముగా ఆయన ఉండటానికి, తన ప్రేమను వ్యక్తం చేయటానికి తన శరీరాన్ని తన రక్తాన్ని మనకు ఆహారంగా ఇచ్చాడు. కనుక దివ్య సప్రసాదం దేవుని ప్రేమకు గుర్తు. నెంబర్ 2, దివ్య సత్ప్రసాదం మన ఆత్మలకు ఆహారం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, మన దేహానికి ఆహారం అవసరం. ప్రతిరోజు మనం ఆహారాన్ని తీసుకోవాలి. ఆహారాన్ని తీసుకోకపోతే మన దేహం నీరసించిపోతుంది, బలహీనపడుతుంది. అలాగే మన ఆత్మకు కూడా ఆహారం, ఆత్మీయ ఆహారం అవసరం. మానవుడు కేవలం దేహంతో మాత్రమే జీవించట్లేదు, మానవుడు ఆత్మతో కూడా జీవిస్తున్నాడు. అందుకని దేహానికి ఈ భూలోక సంబంధమైనటువంటి ఆహారం ఎంత ముఖ్యమో మన ఆత్మకు కూడా ఆత్మీయమైనటువంటి ఆహారం కూడా అంతే ముఖ్యం. అందుకే మన ఆత్మను పోషించటానికి దేవుడే ఆహారముగా మారాడు. అందుకని యోహాను సువార్త 6వ అధ్యాయం 48వ వచనం ప్రభు ఇలా అంటాడు, పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమును నేనే అని. కనుక మనం ఏ స్థితిలో ఉన్నవారమైనా, ఏ అంతస్తులో ఉన్నవారమైనా ప్రతి ఒక్కరికి ఆత్మ ఉంది. కనుక ప్రతి ఒక్కరికి దివ్య సప్రసాదం అవసరం. అదే మన ఆత్మీయ ఆహారం. ఈ విషయాన్ని చిన్న ఉదాహరణ ద్వారా మనం తెలుసుకుందాం. మనమందరం కూడా సెల్ ఫోన్ వాడతాం. మనం వాడేటువంటి సెల్ ఫోన్ ఎంత ఎక్కువ ఖరీదు అయినప్పటికీ ప్రతి సెల్ ఫోన్కి ఛార్జింగ్ అవసరం. ఒక సెల్ ఫోన్ దాని ఖరీదు లక్షలు కాబట్టి దానికి ఛార్జింగ్ అవసరము లేకుండా ఉండదు. అది ఎంత ఖరీదైనప్పటికీ, ఎన్ని లక్షలతో మనకున్నప్పటికీ ఆ సెల్ ఫోన్కి తప్పకుండా ఛార్జింగ్ అవసరమే.
ఆ ఛార్జింగ్ లేకపోతే అది ఎన్ని లక్షల ఖరీదైనప్పటికీ ఆ సెల్ ఫోన్ పనిచేయదు. అలాగే మనం ఏ స్థితిలో ఉన్న వారమైనప్పటికీ, ఏ అంతస్తులో ఉన్న వారమైనప్పటికీ, ఎంత శ్రీమంతులమైనప్పటికీ మనకు ఆత్మీయ ఆహారం లేకపోతే మనము కూడా అలాగే నెమ్మదిగా పని చేయటం మానివేస్తాం. మన ఆత్మ నెమ్మదిగా నశించిపోతుంది. అందుకని మన ఆత్మలకు ఆయనే జీవాహారంగా మారాడు. కనుక ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, దివ్య సప్రసాదం మన ఆత్మీయ ఆహారం. నెంబర్ 3, దివ్య సత్ప్రసాదం మన నిత్య జీవితానికి మార్గం. యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనము, నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవము పొందును. దివ్య సత్ప్రసాదం కేవలం అది ఆత్మీయ ఆహారం మాత్రమే కాదు. దివ్య సత్ప్రసాదం మనలను నిత్య జీవితానికి నడిపించే మార్గం. ఎందుకంటే మనము దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించినప్పుడు మనము దేవునితో ఐక్యమవుతున్నాం, పాపానికి దూరంగా ఉంటున్నాం, పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తాం. ఫలితంగా ఆ దివ్య సత్ప్రసాదం మనకి నిత్య జీవితానికి మార్గముగా మారుతుంది. ఈ విషయాన్ని చిన్న ఉదాహరణ ద్వారా మనం తెలుసుకుందాం. ఒక వ్యక్తి గమ్యస్థానానికి చేరాలంటే ఆ వ్యక్తి ఒక దారి పట్టుకుని ఆ దారి గుండా పయనించాలి. అలాగే మానవుని యొక్క లక్ష్యం మోక్షానికి చేరుకోవటం. ఆ మోక్షానికి చేరుకోవటానికి మనకున్నటువంటి మార్గం ఈ దివ్య సప్రసాదం. ఈ దివ్య సప్రసాదాన్ని మనం స్వీకరించడం ద్వారా ఈ దివ్య సప్రసాదం మన నిత్య జీవితానికి మార్గముగా మారుతుంది. నెంబర్ 4, దివ్య సప్రసాదం మనలో యేసు ప్రభు నివసించే విధంగా చేస్తుంది. యోహాను సువార్త 6వ అధ్యాయము 56వ వచనము, నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాని యందు నేనును, నా యందు వాడును నివసించును. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, మనం ఎప్పుడైతే భయభక్తులతో ఆ దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తామో, ఆ దివ్య సప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా ప్రభు మనలోనికి వస్తున్నాడు, మన హృదయంలోనికి వస్తున్నాడు. మన హృదయంలోనికి రావటం వలన ఆయన మనతో ఉంటున్నాడు, మనము ఆయనతో ఉంటున్నాము. ఈ దివ్య సప్రసాదం యేసు ప్రభు మనలో నివసించే విధంగా మనకు సహాయపడుతుంది. మనము దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తున్నామంటే ఏదో ఒక వస్తువును మనం స్వీకరించట్లా, ఏదో ఒక పదార్థాన్ని మనం స్వీకరించట్లా, ఏదో ఒక అప్పాన్ని మాత్రం మనం స్వీకరించట్లా. మనం దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తున్నామంటే సజీవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుని మనం స్వీకరిస్తున్నాము అని, ఆయన మనలో ఉంటున్నాడు అని దాని అర్థం. నెంబర్ 5, దివ్య సత్ప్రసాదము మనందరినీ ఒక కుటుంబముగా ఐక్యపరుస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయం 17వ వచనములో పునీత పౌలు గారు ఇలా అంటున్నారు, మనము ఒకే రొట్టె నుండి భుజించడం వలన, ఒకే పాత్రము నుండి మనం పానము చేయటం వలన మనము క్రీస్తునందు ఒకటిగా మారుతున్నాము. ఈ విషయాన్ని చిన్న ఉదాహరణ ద్వారా మనం తెలుసుకుందాం. ఒక చీపురు కట్టలో చాలా పుల్లలు ఉంటాయి. ఆ చీపురు కట్ట నుంచి ఆ పుల్లల్ని ఒక్కొక్కటి తీసి విరవటం చాలా తేలిక. కానీ చీపురు కట్టనంతటిని కూడా ఒకేసారి విరవటం అనేటువంటిది చాలా కష్టం. ఎందుకంటే అవి అన్నీ ఒకటిగా ఉంటున్నాయి కాబట్టి. అలాగే
దివ్య సత్ప్రసాదము మన అందరినీ ఒకటిగా ఐక్యపరుస్తుంది. మన భాష వేరైనా, మన ప్రాంతం వేరైనా, మన రంగు వేరైనా, మన స్థితిగతులు వేరైనా, మన వర్గము వేరైనా, ఆ దివ్య సత్ప్రసాదం మనందరినీ ఒక కుటుంబముగా, ఒక సంఘముగా, ఐక్యముగా ఉంచుతుంది. నెంబర్ 6, దివ్య సత్ప్రసాదము మనలను ఇతరులకు రొట్టెగా మారమని పిలుస్తుంది. యేసుక్రీస్తు ప్రభు తనను తాను సిలువపై ఒక బలి వస్తువుగా ఇతరుల కోసం అర్పించుకున్నాడు. తన రక్తాన్ని తన కోసం కాకుండా ఇతరుల కోసం అర్పించాడు. తన ప్రాణాన్ని తన కోసం కాకుండా ఇతరుల కోసం అర్పించాడు. అలా అర్పించి ఆయనే ఇతరుల కోసం జీవాహారముగా మారాడు. ఆ దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించే మనము కూడా మన కోసం కాక ఇతరుల మేలు కోసం, ఇతరుల యొక్క క్షేమం కోసం, ఇతరుల యొక్క బాగు కోసం, ఇతరుల కోసం ఒక రొట్టెగా, క్రీస్తులాగా మనం మారాలి అని దివ్య సత్ప్రసాదం మనకి పిలుపునిస్తుంది. ఈ సత్యాన్ని ఒక సంఘటన ద్వారా మనం తెలుసుకుందాం. పునీత మదర్ తెరెస్సా గారు ప్రతిరోజు దివ్య బలి పూజలో పాల్గొని యేసు ప్రభుని స్వీకరించి, అనగా దివ్య సత్ప్రసాదం స్వీకరించి, ఆ దివ్య సత్ప్రసాదం ఇచ్చే ఆ బలముతో పేదలకు, దీనులకు, దరిద్రులకు, రోగులకు ఆమె సేవ చేసేది. పునీత మదర్ తెరెస్సా గారు ఒకసారి ఇలా చెప్పారు, నేను ప్రతిరోజు దివ్య సత్ప్రసాదములో యేసు ప్రభుని కలుసుకుంటాను. దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించినప్పుడల్లా నేను ప్రభువుని కలుస్తున్నాను. అదే ప్రభువుని నేను పేదలకు సేవ చేసినప్పుడు, అదే పేదలలో యేసు ప్రభుని నేను చూస్తున్నాను. ఆ పేదల్లో ఉన్నటువంటి యేసు ప్రభుని నేను సేవిస్తున్నాను అని చెప్పింది. దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించే మనం ఇతరులకు రొట్టెగా మారాలి అని చెప్పటంలో అర్థం ఇది. దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించిన మనం ఆ దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత ప్రేమ, దయ, జాలి, కరుణ, క్షమ మన జీవితంలో ఇతరులకు అది కనిపించాలి. నెంబర్ 7, దివ్య సత్ప్రసాదము ముందు మన భయం, మన గౌరవం అవసరం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, చాలామంది దివ్య బలి పూజకు వస్తారు, కానీ ఆ దివ్య సత్ప్రసాదములో ఉన్నటువంటి గొప్పతనాన్ని మర్చిపోతారు, నిర్లక్ష్యం చేస్తారు. ఆ నడి పూజలో ఆ పీఠం మీద ఉన్నటువంటి అపద్రాక్ష రసాలను తన శరీరక్తాలుగా మార్చుతున్న ఆ సమయంలో ఆ భయాన్ని, ఆ భక్తిని మర్చిపోయి అటు ఇటు తిరగటం, అదే సమయంలో గుడిలోకి రావటం, అదే సమయంలో గుడిలోంచి బయటకు వెళ్ళటం, అదే సమయంలో ఇతరులతో మాట్లాడటం జరుగుతూ ఉంటుంది. ఇది తప్పు. అది పవిత్రమైన సమయం కనుక మన యొక్క దృష్టి అంతా కూడా, మన హృదయం అంతా కూడా, మన మనసంతా కూడా ఆ పీట మీద ఉంచాలి. 100 106 మనం ఎవరితో మాట్లాడకూడదు, దేవాలయం నుంచి బయటికి వెళ్ళకూడదు. మనము ఆ దివ్య సత్ప్రసాదము ముందు భయము, భక్తిని ప్రదర్శించాలి. ఒక దేశ అధ్యక్షుడు మన ఎదుట ఉన్నాడు అనుకోండి, ఆ దేశ అధ్యక్షుడు ఎదుట ఎంత గౌరవంగా ఉంటాం, ఎంత భయంతో ఉంటాం. మరి ఈ భూమి ఆకాశాలు కలిగజేసినటువంటి ఆ దేవుని ఎదుట నీకు నాకు ప్రాణం పోసి మనం నడిపిస్తున్నటువంటి ఆ దేవుని ఎదుట మనం ఎంత భక్తితో ఉండాలో, ఎంత గౌరవంతో ఉండాలో, ఎంత మర్యాదతో ఉండాలో ఒకసారి గ్రహించి ఆయన ఎదుట
గౌరవ మర్యాదలతో భయభక్తులతో జీవించాలి. ఆ దివ్య సప్రసాద ప్రభు మనందరినీ చల్లగా దీవించునుగాక. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.